అభిజ్ఞా ఆనంద. అభిజ్ఞా ఆనంద అనే ఆస్ట్రాలజర్ ఇంత చిన్న వయసులో ఒక నెల రోజుల ముందరే భూకంపం వస్తుందని జ్యోతిష్య శాస్త్రాన్ని ఉపయోగించి చెప్పగలిగాడు. ఇది సనాతన ధర్మానికి ఎంతో గొప్ప విషయం కాదు. సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని ఇతను తిరిగి మరీ జ్యోతిష రూపంలో తెలియజేస్తున్నాడు. సనాతన ధర్మంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందులో జ్యోతిష శాస్త్రం ఒకటి. ఈ జ్యోతిష శాస్త్రాన్ని చాలా బాగా ఆకలింపు చేసుకున్న అభిజ్ఞా ఆనంద్ తను ఇంతకుముందు కరోనా వస్తుందని చెప్పడమే కాదు, అనేక సందర్భాలు అనేక విషయాలు ఇంక్లూడింగ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో సహా ఇప్పుడు వస్తున్న భూకంపాలని కూడా చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న థాయిలాండ్, మయన్మార్లో బ్యాంకాక్ భూకంపాలు నెల క్రితం అనగా మార్చి 1 అటు ఇటులో ఆయన యూట్యూబ్లో తన వీడియోల ద్వారా హెచ్చరించాడు. లింక్ కూడా ఇందులో నేను ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇంత నిర్దిష్టంగా ఇతను క్లియర్గా చెప్తున్నాడు కరోనా వస్తుందని, అదే రకంగా యుద్ధాలు వస్తాయని, వైరస్లు వస్తాయని చెప్పడమే కాకుండా ఇప్పుడు భూకంపం కూడా things could go wrong as well. So one needs to be very careful in these zones, but this is nothing extremely concrete, but I'm very I feel very strongly that an earthquake could happen in one of these 3 zones. Next, the basis for this prediction is very simple. One, it's intuition, and number 2, as I mentioned earlier, it's data from previous earthquakes, and that's the primary basis. The most likely time frames, number 1, within the next 2 months, the 2nd or 3rd week of March, which is quite imminent, March 2025. Number 2, August to October 2025. And apart from that, it will be clearer as research progresses in this direction. At the moment, it is at its nascent phases. And now, I'd like to showcase the purpose of this video. First of all, many people question the purpose of astrological prediction. కొద్దిగా లైక్ చేయతలే అయ్యా, సబ్స్క్రైబ్ చేయయ్యా. और सभी लोग शक्कर पारा Subscribe. शक्कर प्राइस कर देना, सब्सक्राइब पकड़ाइस